ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య కారణం ఒక తప్పుడు పేరు, తప్పుడు ఫోన్ నెంబరు, తర్వాత లోపల ఈ కంటెంట్తో ఒక స్పీడ్ పోస్ట్ పంపించినాడు. అదే ఈ పంపించిన వ్యక్తి పేరు అయితే ఆర్ ఈశ్వరెడ్డి అని రాసినాడు. బృందావన్ అపార్ట్మెంట్, గోకుల్ నగర్, కోరపాడు రోడ్ అన్నాడు. సరే, అడ్రస్ తప్పుంది, వెరిఫై చేసినాం. మొబైల్ నెంబరు తప్పుంది, వెరిఫై చేసినాం. దీంట్లో ఉండండి కంటెంట్ మొత్తం అంతా ఒక 4 పేజీలు కంటెంట్ రాసినాడు. దీని ముఖ్య సారాంశం ఏంటంటే, అతను ఫైనల్గా గతంలో 1982లో మా అబ్బాయి అయినటువంటి గల్లూరు పెద్ద వీరారెడ్డి గారు ఎలా మర్డర్ అయినారో అలానే నిన్ను మర్డర్ చేస్తాం, మీ ఇంట్లో ఉండగానే వచ్చి నిన్ను చంపుతాం అని ఈ లెటర్ రాసినారు. తర్వాత పల్లపాడు చంద్ర అని నా ఆప్తుడు, కావాల్సినవాడు, ఎప్పుడు నాతో పాటే ఉంటాడు. ఇతను చినియలకు సంబంధించి ఆర్టీఐ పెడతావా, నువ్వు కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తావా, నిన్ను ప్రవీణ్ రెడ్డి ఇద్దరిని లేపుతామని చెప్పేసి ఆయనకు ఒక లేఖ పంపించినారు. నేనేమంటున్నా అంటే, ఇంకా 1980 రాజకీయాల్లో కొందరుండి ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్ లేకపోయి అప్గ్రేడ్ కాలే. వాళ్ళు టెక్నాలజీ చాలా పెరిగింది. 1982కి ఇప్పటికి 2026కి ఎంతో టెక్నాలజీ పెరిగింది. ఈ అప్గ్రేడ్ కాకుండా ఎవరైతే ఈ లెటర్ రాసినారో వారిని ఉద్దేశించి చెప్తానా, దయచేసి ఎవరన్నా నా రాజకీయ ప్రత్యర్థులు కానీ రాయకుండా ఉనింటే కనుక నేను మిమ్మల్ని కాదు అనేది. మీరు మమ్మల్ని అంటున్నారా, లేదు మా పార్టీలో ఉండేవాళ్ళ, వేరే పార్టీ ఉండేవాళ్ళ నాకైతే తెలియదు. ఈ లెటర్ రాసిన నీచునికి చెప్తానా, రే నాయన గుంటనక్క, ఎవరైతే లెటర్ రాసినావో గుంటనక్క, నీకు చెప్తానా, ఇట్టా లెటర్లు రాసే భయపడే వంశం కాదు నాది. ఆ లెటర్లో నా వంశాన్ని కించపరుస్తా రాసినావు కాబట్టి చెప్తాడా. ఫస్ట్ లెటర్లకు భయపడే వంశం కాదు మాది. ఇవన్నీ గతంలో మేము దాటుకొని అన్నీ వచ్చినాం. ఆటుపోట్లన్నీ ఎదుర్కొనే అయిపోయింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.